సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు ఉండువారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిను. జాగ్రత్తగా గమనించండి. సింహాసనం మీద దేవునితో పాటు ఇంకెవరున్నారని అంటే, ఎత్తబడిన పెళ్లి కుమార్తె సంఘం ఉంది. రాకడలో మేఘమెక్కిన వారి వరుస జనులు ఉన్నారు. సో ఈ సింహాసనం మీద కొంతమంది ప్రజలు ఉన్నారు. అయితే వాక్యం సెలవిస్తుంది, వారికంటే దేవుడు విమర్శ చేయుటకు ఆయన చేతులు ఎందుకంటే ఆయన ముద్ర వేయించుకున్న వారిని, తాను ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు ఏమయ్యారంట? చనిపోయిన వాడు మరలా ఎలా బ్రతుకుతాడు? చనిపోయిన వాడు మరలా ఎలా బ్రతుకుతాడు? యోహానేంటి ప్రతి ఇంత కన్ఫ్యూజింగ్ గా రాశాడు. చనిపోయిన వాడు బ్రతుకుతాడా? మరలా ఏమా బ్రతుకుతాడా? నువ్వు రేపటి దినాన్న రాకడలో ఎత్తబడాలి అని అంటే నువ్వు మరలా నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఇది నాన్న ఫిజికల్ బాడీ చనిపోయి ఉండొచ్చు, కానీ ప్రభు యొక్క రాకడలో ఏమవుతావు నువ్వు అని అంటే నిత్య జీవాన్ని పొందుకొని మరలా పైకెత్తబడి ప్రభుత్వం కూడా ఎప్పుడు రాయించాడు? ఇది ఇశ్రాయేలుకి విడుదల రాకముందు, స్వాతంత్రం రాకముందు రాయించాడు. ఇప్పుడు స్టోరీ కాదు, ఇదంతా కూడా ఆ ప్రవచనము ఇప్పుడు నెరవేరుతూ ఉంది. అందుకే దేవుడు అంటాడు కదా, ఆ యుద్ధ సమాచారాలు మీరు తెలుసుకున్నప్పుడు ఇదే రాకడ సూచన, ఎండ్ టైమ్స్ వచ్చాయి అని మీరు గ్రహించండి, గుర్తించండి. ఆ రెస్టింగ్ పీరియడ్ లో ఉన్నాం మనం. చదవండి. అది సంభవించును, అన్యజనులు నన్ను తెలుసుకున్న నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను
పరిశుద్ధ పరుచుకుని సమయమున నేను నా దేశం మీదకి నేను రప్పించదను. రప్పించదనని 19 వచనం. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఇలాగ ప్రమాణము చేసిందని, ఇశ్రాయేలీయుల దేశములో మహాకంపం పుట్టిన దేవుడు అంట వాళ్ళందరినీ ఇశ్రాయేల్ దాకా రానిచ్చి ఒక మహాకంపమును పుట్టించి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులు, భూజంతువులు, భూమి మీద ప్రాకు పురుగులని, భూమి మీద ఉండ నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతమును నాశనమగును, కొండపేటలు పడును, గోడలన్నీ నేల పడును. నా పర్వతములన్నిటిలో అతని మీదకి ఖడ్గము రప్పించదను. ప్రతివాని ఖడ్గము వాని సహోదరుడు రోషునకును. ఆగండి, ఎవరికంట? రోషునకు. రోష్ అంటే తెలుసా మీకు? రష్యా. రోషునకును మెషకునకు. చదువుతాం 5-6 వచనాలకు వచ్చాయి. డైరెక్ట్ 5వ వచనానికి వచ్చాయి. నీతో కూడిన పారసిక దేశపు వారిని. ఆగండి, పారసిక దేశం అంటే పర్షియా. తెలుసా మీకు? ఏమండి? సరే, ఇప్పుడు ఇరాన్, ఒకప్పుడు పర్షియా. సో మనం తినే బిర్యానీ అక్కడి నుంచే వచ్చింది. అదే మన ఇండియన్స్ కనిపెట్టింది కాదు. హైదరాబాదీ బిర్యానీ అంటారు కానీ అది వాస్తవానికి హైదరాబాదీ బిర్యానీ కాదు, అది పర్షియా వాడి బిర్యానీ. సో బిర్యానీ డిష్ వాడే తీసుకొని వచ్చాడు, రైస్ వాడే తీసుకొని వచ్చాడు. సో ఆ పెర్షియా కాలాంతరంలో ఇది నాన్న ఇరాన్ దేశం. చదువు. కూషీయులను. కూషు అంటే అదే కూష్ దేశమే. కూష్ దేశం అంటే ఈరోజు ఏంటి? ఇథియోపియా, సుడాన్, ఈ దేశాలు కూషు దేశం ఒకప్పుడు. ఇంకా పూతు వారిని అందరినీ. పూతు అంటే లిబియా. ఇంకా చదువు. దాళ్ళను శిరస్త్రాలను ధరించుకున్న వారిని అందరినీ నేను బయలుదేర చేస్తున్నాను. ఎవరు బయలుదేర చేస్తారంటే దేవుడే బయలుదేర చేస్తారు. ఇంకా గోమెరు అంటే జర్మనీ, అతని సైన్యమంతయును ఉత్తర దిక్కులలో నుండి తోగర్మయ అంటే టర్కీ, అతని సైన్యమును జనులు అనేకులు నీతో కూడా వచ్చును కాగా. సరే 14 వచ్చినాక టైం లేదు కదా. కాగా నరపుత్రుడా ప్రవచనమెత్తి గోగుతో ఇట్లను ప్రభువుకి యెహోవా సెలవించినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసించే కాలమున. సో ఇశ్రాయేలీయులు ఒక దినాన్న పండుగ చేసుకుంటూ విశ్రాంతిలో నిర్భయముగా ఉన్న కాలం మీద తెలుసుకొని వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఏం చేశారండి? ఒక దాడి చేశారు, ఒక అటాక్ చేశారు, 5,000 మిసైల్ని పంపించారు. దేవుడు ఎప్పుడో రాయించాడు ఈ ప్రవచనం, ఎప్పుడో రాయించాడు. చదువు. ఉత్తర దిక్కున దూరంలో నుండి స్థలముల నుండి నీవును నీతో కూడా జనములు అనేకములను గుర్రములు ఎక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి. ఈ దయ్యంలో మందిరంలో కూర్చుని అందరూ కూడా గుంపులుగా కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ధూపం సంఘంలో వెళుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా వచ్చిన వరకు కూడా అలాగే గుంపులుగా ప్రార్థన చేసి దేవుడు పరిస్థితి ప్రార్థన వచ్చినప్పటికీ అనేక మంది వచ్చి అదే ప్రార్థన రూపాన్ని సంఘంలో వెయ్యాలని అందరూ కూడా భావిస్తున్నారు. ప్రేమ